ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడక విద్యార్థులు అల్లాడిపోతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ట్వీట్కి కౌంటర్గా లోకేష్ స్పందన ఒకసారి చూద్దాం. విద్యార్థులకు 6,500 కోట్లు బకాయి పెట్టి వెళ్ళిపోయిన సుప్పిని జగన్ ఎక్స్లో సొద్దపోత రాతల మీద వాస్తవాలతో కౌంటర్ ఇచ్చిన విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అంటూ తెలుగుదేశం స్పందించి చిన్నపిల్లల చిక్కీ డబ్బులు సైతం ఎగ్గొట్టిన సుప్పిని తాను సొద్దపోసని అన్నం విచిత్రంగా ఉంది జగన్ గారు. గుడ్లు చిక్కీలు మొదలుకొని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వరకు మీరు నా నెత్తిన పెట్టిపోయిన బకాయిలు అక్షరాల 6,500 కోట్లు. ఫీజు మొత్తం కడతానని చేతులు ఎత్తేసిన చెత్తపాలన మీది. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మార్చి విద్యార్థుల భవిష్యత్తుతో ఫుట్బాల్ ఆడుకుంది మీరు. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతారహిత్యంగా ఉండి ప్రతిపక్షంలోకి రాగానే విలువలు వల్లించడం మీకే చెల్లింది సుప్పిని వైఎస్ జగన్ గారు. విద్యా దీవెన వసతి దీవెన పేరుతో 3,500 కోట్లు బకాయి పెట్టి మోసం చేసిన కారణంగానే సర్టిఫికెట్ రాక లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. నేను యోగడం పాదయాత్ర చేసేటప్పుడే మీ నిర్వాహకాన్ని విద్యార్థులు నా దృష్టికి తెచ్చారు. వాళ్ళకి ఇచ్చిన హామీ మేరకు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విషయాన్ని సీరియస్గా తీసుకుని సమస్య పరిష్కరించాం. గత ప్రభుత్వ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తాను. విద్యార్థుల సర్టిఫికెట్ని తక్షణమే అందజేయాల్సిన కళాశాలను ఆదేశించాం. ఇకపై ఫీజు రియంబర్స్మెంట్ సొమ్ము నేరుగా కళాశాలకు చెల్లించేలా ఇటీవల నిర్ణయం కూడా తీసుకున్నాం. అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం నిర్ణయాలు తీసుకుని గత 5 ఏళ్లలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మీ అనాలోచిత అవినీతి విధానాల కారణంగా గత 5 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయిన విషయం వాస్తవం కాదా? ఉపాధ్యాయులు విద్యార్థులను సిద్ధంగా చేయకుండానే సిబిఎస్ఈ ఈ పరీక్షా విధానం తీసుకొచ్చారు. మేము అధికారంలోకి వచ్చాక సిబిఎస్ఈ పరీక్షా విధానం నిర్వహించిన పరీక్షలో 90% మంది ఫెయిల్ అయ్యారు. నీ నిర్ణయాలు బ్లైండ్గా ఫాలో అయితే ఆ పిల్లలంతా బోర్డు పరీక్షలు తప్పి డిప్రెషన్లోకి వెళ్ళేవాళ్ళు. ఉపాధ్యాయులు బోధనా సామర్థ్యం పెంచకుండా టోఫెల్ ఐబీ శిక్షణ ఇచ్చేవాళ్ళు లేకపోయినా అమలు చేశామని డబ్బా కొట్టుకోవడం ఇలా ఒక్కటేంటి విద్యా వ్యవస్థను నాశనం చేసిన పాపం మీదే జగన్ గారు. నాడు నేడు అంటూ పబ్లిసిటీ పీక్ తీసుకెళ్లారు కానీ విషయం వీక్ అని తేలింది. నా క్షేత్రస్థాయి పర్యటనలో కనీసం పిల్లలు కూర్చోడానికి బల్లలు తాగునీరు టాయిలెట్ లేని పాఠశాలలు దర్శనమిస్తున్నాయి. ఇక ట్యాబులు ఇంటికి ఇవ్వడం వల్ల జరుగుతున్న అనర్థాలను మీరు నేరుగా తల్లిదండ్రులను అడిగి తెలుసుకోవచ్చు. అందుకే మేము స్కూళ్లలోని పిల్లల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో మీ వల్ల భ్రష్టు పట్టిన విద్యారంగాన్ని గాడిని పెట్టడం మా బాధ్యత. మీరు చేసిన విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా సరిచేస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఖాళీగా ఉన్న 16,340 టీచర్ పోస్టులు మెగా డిఎస్సితో భర్తీ చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించాం. విద్యార్థులు తల్లిదండ్రులకి ఇబ్బంది లేకుండా విద్యా దీవెన వసతి దీవెన స్థానంలో పాత ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి తీరుతాం. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు భ్రమింపజేసే కనికట్టు విద్యలో మాస్టర్స్ చేసిన మీకు విద్యారంగంలో మేము చేస్తున్న మంచి పనులు కనిపించకపోవచ్చు. ఎవరేమనుకున్నా రాబోయే 5 ఏళ్లలో ఏపీ విద్యారంగాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు గారి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం సంకల్పించింది. మీలాంటి మారీచులు ఎంత తప్పుడు ప్రచారం చేసిన విద్యారంగ సంస్కరణ విషయంలో మా అడుగు ముందుకే ఉంటుంది అంటూ ప్రకటించారు.